వెల్కమ్ బ్యాక్ టు నవ్య. హిరణ్యకశిపుడు సోదరి హోలిక ఎప్పుడూ మంటల్లో ఉంటుంది. ఆమెకు మంటలు అంటుకోకుండా రక్షణ కవచం ఉంటుంది. ప్రహ్లాదుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని చితిలో కూర్చోమని హిరణ్యకశిపుడు చెప్తాడు. ఆమె అలాగే చేస్తుంది. కానీ ప్రహ్లాదుడు విష్ణువుని ఆరాధించడం వల్ల ఆ మంటలు అతన్ని ఏమీ చేయలేకపోతాయి. మంటల్లో హోలిక దహనమవుతుంది. అందుకు గుర్తుగా హోలికా దహనం నిర్వహిస్తారు. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో నయా ట్రెండ్స్ చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణి, నేను న్యూట్రిషనిస్ట్ని. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. హోలీ అంటేనే కలర్ఫుల్. సో ఈరోజు మనం ఒక డ్రింక్ తయారు చేసుకోబోతున్నాము, సమ్మర్ స్పెషల్. దాని పేరు డ్రై ఫ్రూట్స్ తండాయి. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చి బాదాం, కాజు, పిస్తా, షుగర్, పాపీ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, మిరియాలు, కేసర్, సోంఫ్, రోజ్ పెటల్స్. ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. దీనికి తయారు చేసే విధానం చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్లో ఇలాచీ వేయాలండి. తర్వాత పెప్పర్ కార్న్స్ వేయాలి. తర్వాత సోంఫ్ వేయాలి. రోజ్ పెటల్స్ వేయాలి. ఇవి నాలుగిటిల్ని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల షుగర్ వేయాలి. మళ్ళీ నేను షుగర్ యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పాలలో కలుపుకోవాలి. ఇందులో మిరియాలు, ఇలాచీ, సోంఫ్, డ్రై రోజ్ పెటల్స్ వేసి షుగర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. పౌడర్ని ప్లేట్లో తీసుకోవాలి. ఈ తీసుకున్న పౌడర్ని మరుగుతున్న పాలల్లో వేసి కలుపుకోవాలి. సో ఇప్పుడు కలుపుకుందాం. మరుగుతున్న పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 to 3 minutes మరగనివ్వాలి పాలని. ఆ పాలు మరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి ముందు నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మిక్సీ వేసుకోవాలి. ముందుగా బాదాం, పిస్తా వేయాలి, కాజు, వాటర్ మిలన్ సీడ్స్, గసగసాలు, కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇందాక బాయిల్ చేసిన మిల్క్లో ఈ డ్రై ఫ్రూట్ మిక్చర్ని వేసి మళ్ళీ బాయిల్ చేయాలి. ఈ పేస్ట్ వేసుకోవాలి.
పేస్ట్ వేసుకొని కేసర్ కూడా వేయాలి. ఇంకొక 2 to 3 minutes తిప్పుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ డ్రై ఫ్రూట్స్ థండర్ డ్రింక్ ఇది పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ చాలా మంచిది. బాడీ కూల్ చేస్తుంది సమ్మర్లో. ఎవ్రీ వీక్ మీరు ఒక గ్లాస్ తాగితే చాలా మంచిది. మరిగిన తర్వాత దించేసుకోవాలి. దించుకొని చల్లారబెట్టాలి. ఈ 2 పౌడర్లు వేసి బాయిల్ చేసిన ఈ పాలని చల్లార్చాక మనం స్ట్రెయిన్ చేయాలి. పాలని ఇలా స్ట్రెయిన్ చేయాలి. అంతా స్ట్రెయిన్ చేశాక దీన్ని 3 to 4 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ముందుగా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి గ్లాస్లో. తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్ తండాయి దీంట్లో పోసుకోవాలి. రోజ్ పెటల్స్తో గార్నిష్ చేసుకోవాలి. చిన్నగా పిస్తాని కట్ చేసుకొని గార్నిష్ చేసుకోవాలి. రోజ్ పెటల్స్, పిస్తా, కేసరి వేసి గార్నిష్ చేయాలి. చూసారు కదా డ్రై ఫ్రూట్ తండే. సో ఇది హెల్త్కి చాలా మంచిది. సో మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇచ్చి ట్రై చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ హోలీ అందరికీ. థ్యాంక్ యూ.